ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి $1 ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 8,40,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు అయితే జరిగాయి. రెండవ రోజు కూడా 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే దీని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయని తెలుసుకుందాం. ప్రస్తుతం మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పార్థసారథి గారు నమస్తే అండి. విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో అంచనాకు మించి ఆ విధంగా పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి ఒక వరదలాగా అయితే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి? ఈ భాగస్వామ్య సదస్సు ఒక పెద్ద విజయవంతంగా జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ 17 నెలలు మన ప్రీత ముఖ్యమంత్రి గారి కృషి కానివ్వండి, రాత్రింబవల్లో నిద్ర లేకోకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిని పెట్టాలి అని చేసిన కృషి కానివ్వండి, దానికి ఫలితమే ఈ విజయం అని చెప్పేసి నేను భావిస్తాను. అసలు సిఐ భాగస్వామ్య సమ్మిట్ జరగక ముందే 9 లక్షల కోట్లు పెట్టుబడిని తీసుకొచ్చి గ్రౌండింగ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈరోజు దాదాపు ప్రభుత్వం ఊహించిన దానికంటే కూడా 11 నుంచి 12 లక్షల కోట్లు గత 2 రోజుల్లో కూడా 13, 14 తేదీల్లో MOU సైన్ అని చెప్పేసి నాకున్న సమాచారం. ఈ రోజు ఇంకా మరికొన్ని జరుగుతాయి. అంటే ప్రభుత్వం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా మరి MOUs జరిగినాయి. ఈరోజు ప్రపంచం అంతా కూడా, దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పటిష్టమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా ఒక విజనరీ ఉన్న నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ విజనరీ. ప్రతి ఒక్కరికి దేశంలో ప్రపంచం తెలిసింది అంటే హైదరాబాద్ కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి సృష్టి అని చెప్పేసి, ఆయన కృషి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ రోజు మనకున్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పాటు మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ 17 నెలల కాలంలో ఆయన చేసిన వివిధ దేశాల పర్యటనలు కానివ్వండి, ఆయన చేసిన వివిధ సంస్థలతో చేసిన సంప్రదింపులు కానివ్వండి, ఆయన వ్యవహార శైలి కానివ్వండి, రాబోయే నాయకత్వం కూడా ఈ రాష్ట్రంలో విజనరీ నాయకత్వమే రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే సేఫ్ మన పెట్టుబడులు అనే భావన ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దానికి నిలువుటద్దమే ఈ విజయం అని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఓకే సార్, నిన్న ఒక్కరోజు జరిగినటువంటి ఒప్పందాల ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి. అంటే ఎన్నికల సమయంలో కూటమి తరపున ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి ఒప్పందాల ప్రకారంగానే 13 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోయేటువంటి రోజుల్లో కలుపుతున్నాయి. ఏంటి సార్, ఎలా జరుగుతుంది దీన్ని? ఏదైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఒక లక్ష్యంతో, ఒక రాష్ట్రానికి, రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలుగుతాయి అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అర్థమైంది. గతంలో ఏదో మేము చేసింది, నేను చేశాను, ఇది నాది అనే ఒక స్వార్థపూరితమైన పరిపాలన ఉండటం మూలంగా చాలా నష్టపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే 20 లక్షల ప్లస్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి అందించాలి. అదేవిధంగా రైతులందరికీ కూడా వారి పంట పొలాల్లో మెరుగైన ఆదాయం పొందటం ఎలాగా అనే మార్గాలను కూడా సృష్టించటం మరి ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పేసి మనం చేస్తాను. తప్పకోకుండా 20 లక్షలు కాదు, ఇంకా చాలా ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తాయి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ కి డెస్టినీ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇంతకు ముందు చంద్రబాబు గారి నోటి వెంట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. దానికి ఫలితంగానే ఇటువంటి ఫలితాలను చూస్తూ ఉన్నాము. ఎలా చూడొచ్చు సార్? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాటల కోసం చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు. నిన్న వారు స్పీచ్ అయినట్లయితే వారు చెప్పింది ఏంటి, మీరు MOU సంతకం చేసి ఇంటికి వెళ్ళండి, మిమ్మల్ని చేస్తారు మా వాళ్ళు, మా అధికారులు అని చెప్పారు. అంటే కారణం ఏంటి, మీరు ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించారు. తర్వాత ఏ ఇన్వెస్టర్ అయినా ఎందుకు వస్తాడు, ఎక్కడైతే ఇన్సెంటివ్స్ బాగా ఇచ్చారో అక్కడికి ఏ ఇన్వెస్టర్ అయినా వస్తాడు. సో మీ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారా సమయానికి మీ
ఇన్సెంటివ్స్ అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా నిన్న ప్రసంగించిన వ్యాపారవేత్త పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చెప్పింది ఏంటంటే విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో మా పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయనే నమ్మకం మాకు కలిగింది. మేము ఇంకా పెట్టుబడులు పెడతాము. ఈ రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ కానివ్వండి, క్లీన్ ఎనర్జీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మేము పెడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ నమ్మకం లేదు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. దాన్ని ఎలా చూడాలి సార్? మనందరం కూడా చూసాం. మనం ఏదో మాట్లాడతామో విమర్శించడం కాదు గత ప్రభుత్వం మీద. రాజకీయం వద్దు మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. గతంలో ఒకసారి చూస్తే ఆ ప్రభుత్వం ప్రారంభం ఏంటి? ప్రజావేదిక కూల్చివేయటం. సరే నీకు ఇష్టం లేదు, అది చిన్న కట్టలో వదిలేసాం. రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టిన సోలార్ కంపెనీలు పారద్రోలేసాం. మీరు పెట్టుబడి పెట్టకపోతే మేమే చేసుకుంటాం. మేమంటే ప్రభుత్వమా లేకపోతే మరి ఆనాటి అధినేతకి సంబంధించిన కంపెనీలా మాకు తెలియదు, కానీ వీళ్ళందరినీ పారద్రోలేసాం. అంటే ఒక భయం. ఆఖరికి సుప్రీంకోర్టు, హైకోర్టు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ న్యాయస్థానాలు కూడా ఈ విధంగా మీరు చేయటం, ఎంఓఈస్ చేసుకుని వాటిని వెనక్కి వెళ్తాం సబబు కాదు అనే వ్యక్తపరిచి అని చెప్పేసి నాకు గుర్తుంది. అదేవిధంగా అనేక సిఐఏ లాంటి సంస్థలు కూడా ఇది కరెక్ట్ కాదు, పెట్టుబడిదారులు ఎంఓఈస్ చేసుకున్న తర్వాత, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు పాలసీని మారుస్తాం తప్పు అని చెప్పేసి ప్రపంచమంతా ఎత్తారు. కానీ ఈ రోజు అట్లా కాదు. మేము పాలసీస్ చేసి 25 పాలసీస్ చేశాం. ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, డ్రోన్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, క్వాంటమ్ కానివ్వండి, ఇన్ని పాలసీస్ చేశాం. ఆ పాలసీస్ ద్వారా మీ పెట్టుబడి సేఫ్ అని చెప్పేసి ఈరోజు చేస్తాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అదని చెప్పేసి మనం చేస్తాం. ఓకే, అంటే చంద్రబాబు గారు పెట్టుబడిదారులకి భారీగా రాయితీలు ఇవ్వడం మీద కూడా వైకాపా నేతలు కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఆ ప్రభుత్వంలో కూడా రాయితీలు అనౌన్స్ చేశారు. రాయితీలు కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అభివృద్ధి చెందిన అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఇటువంటి రాయితీలు ఇవ్వటంలో పోటీ పడి పెట్టుబడులు ఆహ్వానిస్తా ఉన్నారు. కారణం ఏమిటి? ఆ పెట్టుబడులు ఉదాహరణకి ఇక్కడ 9 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. 9 లక్షల కోట్లలో 18% యావరేజ్ మనం తీసుకున్నా, లేదా 12% యావరేజ్ తీసుకున్నా కూడా 18% అంటే ఎంత అండి? 1,80,000 కోట్లు. 12% అంటే 1,20,000 కోట్లు. 1,20,000 కోట్లలో 50% ఆంధ్రప్రదేశ్ కి ఆదాయంగా రాబోతుంది 60,000 కోట్ల రూపాయలు. ఇది పక్కన పెడితే నేను ఈ ఎంఓఎస్ గురించి మాట్లాడుతున్నా. ఎంఓఎస్ ముందు చేసిన పెట్టుబడులు, గ్రౌండ్ అయిన పెట్టుబడి గురించి చెప్తున్నాను. సో ఆ పెట్టుబడి ద్వారా 7.5 లక్షల యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి వారి ద్వారా ఏ విధమైన ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుందో ఒకసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు బురద జల్లటం, తాను చేయలేని పనులు ఈ ప్రభుత్వం చేస్తుందని దుగ్ధతో మాట్లాడుతుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తాను. ఏదైతే రాయితీలు ఇస్తున్నారో రాయితీల కంటే అనేక రెట్లు ఎక్కువ ఆర్థిక ఆదాయం ఈ రాష్ట్రానికి లభిస్తుంది. ఆ ఆదాయం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలడానికి ప్రయత్నం చేస్తాం. సార్, రెండవ రోజు ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉందంటారు? గత 2 రోజుల్లో 11 నుంచి 12 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూస్ సంతకం చేశారు. ఈ రోజు మరిన్ని ఎంఓయూస్ జరుగుతాయి. తప్పకుండా ఇంకొక 4-5 లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం తెలిసిపోతుంది.